ఒక విశాలమైన పచ్చని అడవిలో లోతుగా ఎత్తైన చెట్లు ఆకాశాన్ని తాకుతూ పక్షులు సంతోషంగా పాడుకుంటూ రాజా అనే శక్తివంతమైన సింహం నివసించేది. రాజా అడవికి రాజు, బలమైన మరియు నిర్భయుడు. అన్ని జంతువులు రాజాని గౌరవించాయి మరియు చాలామంది రాజా బిగ్గరగా గర్జనకు భయపడ్డారు. శక్తివంతుడైనప్పటికీ ప్రపంచంలో బలం మాత్రమే ముఖ్యమని రాజా తరచుగా నమ్మాడు. ఒక మధ్యాహ్నం సుదీర్ఘ వేట తర్వాత రాజా విశ్రాంతి తీసుకోవడానికి ఒక నీడ చెట్టు కింద పడుకున్నాడు. చల్లని గాలి మరియు ప్రకృతి యొక్క మృదువైన శబ్దాలు అతన్ని నెమ్మదిగా నిద్రపుచ్చాయి. అతను నిద్రపోతుండగా చింటూ అనే చిన్న ఎలుక ఆహారం కోసం సరదాగా పరిగెత్తింది. నిద్రపోతున్న సింహాన్ని గమనించకుండా చింటూ రాజా పెద్ద పావుపైకి ఎక్కి అతని మేన్ను దాటింది. అకస్మాత్తుగా రాజా పెద్ద గర్జనతో మేల్కొన్నాడు. ఒక చిన్న కదలికలో అతను చిన్న ఎలుకను తన పెద్ద పావు కింద బంధించాడు. చింటూ భయంతో వణికిపోయాడు. దయచేసి నన్ను క్షమించు మహారాజూ, ఎలుక అరుస్తూ చెప్పింది. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. మీరు నా ప్రాణాన్ని కాపాడితే నేను ఏదో ఒకరోజు మీకు సహాయం చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. సింహం బిగ్గరగా నవ్వింది. నువ్వు నాకు సహాయం చేయాలా? అతను ఎగతాళిగా అన్నాడు. నువ్వు చాలా చిన్నవాడివి మరియు బలహీనుడివి. అయినప్పటికీ ఆ రోజు సింహం ఉదారంగా అనిపించింది. ఎలుక ధైర్యానికి ముగ్ధుడిగా తన పావును పైకెత్తి చింటును విడిపించింది. రోజులు గడిచాయి. అడవి దాని ప్రశాంతమైన లయకు తిరిగివచ్చింది. ఒక ఉదయం రాజా అడవిలో తిరుగుతుండగా అతను అకస్మాత్తుగా వేటగాడి బలమైన వలలో చిక్కుకున్నాడు. అతను ఎంత కష్టపడుతున్నాడో వల అంత బిగుసుకుపోయింది. రాజా సహాయం కోసం బిగ్గరగా గర్జించాడు. కాని ఏ జంతువు దగ్గరకు రావడానికి ధైర్యం చేయలేదు. సుపరిచితమైన గర్జన విని చింటూ ఎలుక శబ్దం వైపు పరిగెత్తింది. చిక్కుకున్నా మరియు నిస్సహాయుడైన శక్తివంతమైన సింహంను చూసినప్పుడు అతను ఒక్క క్షణం కూడా వెనుకాళ్లేదు. తన పదునైన చిన్న దంతాలను ఉపయోగించి చింటూ వలయుక్క మందపాటి తాళ్లను నమలడం ప్రారంభించాడు. ఇది కష్టతరమైన పని, కాని అతను ఆగలేదు. నెమ్మదిగా తాళ్లు విరిగిపోవడం ప్రారంభించాయి. కొంత సమయం తర్వాత వల విడిపోయింది మరియు రాజా స్వేచ్ఛగా ఉన్నాడు. సింహం ఆశ్చర్యంతో మరియు కృతజ్ఞతతో చిన్న ఎలుక వైపు చూసింది. నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు అని రాజా వినయంగా అన్నాడు. బలమే అంతా అని నేననుకోవడం తప్పు. చిన్న స్నేహితుడు కూడా అతిపెద్ద తేడాను తీసుకురాగలడు. చింటూ నవ్వి, దయ ఎప్పుడూ వృధా కాదు. ఇతరులకు సహాయం చేయడం ఎల్లప్పుడూ మనకు తిరిగి వస్తుంది అని బదులిచ్చాడు. ఆ రోజునుండి రాజా అడవిలోని ప్రతి జీవిని, చిన్నదైనా పెద్దదైనా గౌరవంగా చూసుకున్నాడు. సింహం మరియు ఎలుక ప్రాణ స్నేహితులయ్యారు. దీనిద్వారా నిజమైన గొప్పతనం పరిమాణంలోగాని శక్తిలోగాని కాకుండా దయ మరియు కృతజ్ఞతలో ఉంటుందని నిరూపించబడింది. ఈ కథలోని నీతి, సహాయం చేయడానికి ఎవరూ చిన్నవారు కాదు మరియు దయకు ఎల్లప్పుడూ ప్రతిఫలం లభిస్తుంది.